హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గులాబీ రేకులతో గోరింటాకు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఇంతకుముందు సగ్గుబియ్యం గోరింటాకు చేసుకున్నాం కదా, అదే గిన్నెను వాడుతున్నానండి. అందుకోసమే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాం కదండి, ఆ గిన్నెలో ఒక చిన్న గిన్నెని బోర్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గులాబీ రేకుల్ని వేసుకోవాలండి. అదే విధంగా ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలండి. కేవలం రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది. పంచదార, గులాబీ రేకులు, ఈ 2 పదార్థాలతోనే చాలా ఈజీగా సింపుల్గా గోరింటాకు తయారు చేసుకోవచ్చండి. ఈ గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే నెక్స్ట్ టైం కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు గులాబీ రేకులు, షుగర్ వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలో వేరొక గిన్నెను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం గులాబీ రేకులు, షుగర్ వేసుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలండి. నెక్స్ట్ వేరొక గిన్నె నిండుగా నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా కవర్ చేస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు అలానే ఉంచుకోవాలండి. సైడ్స్ మొత్తం గ్యాప్ లేకుండా చూసుకోవాలండి, లేదంటే ఆవిరి అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే అండి, లిక్విడ్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. నేనైతే కొంచెమే లిక్విడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఒక హ్యాండ్కి వస్తుంది. ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు, ఎక్కువ లిక్విడ్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ లిక్విడ్లో కొంచెం కుంకుమ యాడ్ చేసుకోవాలి. నేను రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొంచెం కుంకుమ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ నేనైతే సింపుల్గా హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నానండి. 1 మినిట్లో వాష్ చేసేసుకోవచ్చు. మనం ఎలాంటి ఫంక్షన్స్కైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే అండి, నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను చూడండి, చాలా బాగా పండుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.